నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. ఇది బలలిత్ అంటారండి. అరబిక్ కంట్రీలో బలలిత్ అంటారనమాట. చూసారా పేరు, రైస్ వర్సమిల్లి సేమియాలు బాగా సన్నగా ఉండే సేమియాలు అనమాట. ఈ ఒక ప్యాకెట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా ఫేమస్. బ్రేక్ఫాస్ట్ తింటారు, అరబిక్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటారు. ఒక్కొక్కసారి ఎవరికైనా పట్టుకెళ్ళడానికి చేయమంటారు, లేకపోతే ఒక్కొక్కసారి 4-5 గంటలకు స్నాక్స్ కింద చేయమంటారు. ఇది చాలా ఇష్టపడతారండి. ఇంపార్టెంట్ ఫుడ్ అనమాట ఇక్కడ ఇది. దీనికోసమని ఎసరకు నీళ్ళు పెట్టుకున్నట్టు నేను ఒక 2 లీటర్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఒక ప్యాకెట్కి అయితే 1.5 అలా వాటర్ పెట్టుకున్నాను. 2 ప్యాకెట్లకి అయితే ఎక్కువ పెట్టుకోవాలి. అలా వాటర్ అన్నమాట చూసుకోవాలి. ఇదిగో ఇలాంటి చిన్న పింజాన్ ఉంటుందండి. చిన్న కప్పులతోటి 4 కప్పులు షుగర్ వేసాను. ఒక ప్యాకెట్కి 4 కప్పులు షుగర్ అనమాట. దీంతో చిన్న కప్పుతోటి 4 కప్పులు షుగరు, ఒక స్పూన్ ఆయిల్ వేసాను. హెయిర్ పౌడర్ వేసానండి. యాలక్కాయల పౌడర్ 1 స్పూన్ వేసాను అనమాట. ఇదిగో కొంచెం పింఛప్ కుంకుమ పువ్వు వేద్దాం, జాఫ్రాన్ అంటారు. ఇప్పుడు కళాయి పెట్టుకునండి. ఇందులో 1 స్పూన్ బటర్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దామండి. ఒక స్పూన్ ఉంటుంది. ఇదిగోండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద. ఇదిగోండి ఇందులో బలలిత్ ఇలా ఉంటాయన్నమాట. ఇవి ముక్కలు చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకుని ఒక 4 ముక్కల కింద చేసుకోవాలి. ఇది ఇదిగోండి ఈ విధంగా ముక్కలు చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. పించ్ సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ కొంచెం వేసుకోవాలి. బాగా చిన్న స్పూన్, ఇది బాగా చిన్న స్పూన్ అన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు. ఇదేమో హెయిర్ పౌడర్ అంటారండి. ఇది యాలక్కాయల పౌడర్ అన్నమాట తెలుగులో. కొంచెం వేసాను. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ వేసుకుందామండి. ఇదిగోండి సాల్ట్, బ్లాక్ పెప్పర్ వేసేసిన తర్వాత, యాలక్కాయల పౌడర్ కూడా వేసేసిన తర్వాత 2 ఎగ్స్ వేసుకొని ఈ విధంగా పొట్ట కింద వేసుకోవాలి. పొట్ట అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పొట్ట వేసుకోవాలన్నమాట. నీళ్ళు అయితే బాయిల్ అయిపోయాయండి. ఇందులో ఇప్పుడు బలలిత్ వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. ఇవి తొందరగా అయిపోతాయండి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక్క బాయిల్ 1 నిమిషం ఉంచాలి అంతే, ఎక్కువ ఉంచకూడదు. ఆ నీళ్ళు ఇలాగ ఒక్క తెరులు తీసుకోవడంతో అంతే ఉంచేయాలి. చూసారా, ఒక తెరుని ఇప్పుడు ఉంచేద్దాం. 1 నిమిషం ఉంచాలి. ఇక్కడే ఉందండి అసలైన టిప్పు. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉంచారనుకో, ఒక 2 నిమిషాలు ఉంచారనుకో నీళ్ళు వేసేసి ఎందుకు తినలేం, జావ అయిపోతాయి అనమాట. 1 నిమిషము, ఒక్క పొంగు వచ్చే వరకు నీళ్ళు ఈ బలలిత్ వేసేసిన తర్వాత, సేమియాలు వేసేసిన తర్వాత ఒక్క తెరిన తర్వాత ఉంచేసుకోవాలన్నమాట నీళ్ళు. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. లేకపోతే బాగా మెత్తబడిపోయి తినలేమన్నమాట. సరేనా? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చెయ్యాలి బలలిత్ చేసినప్పుడు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అండి ఆయిల్ వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ అనమాట, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఈ బలలిత్ ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు ఎగ్ పొట్ట కూడా వేసేద్దాం. ఏ కప్తో అయితే షుగర్ వేసాము ఇందాక నీటిలోనూ, అదే కప్తో. పుల్లుగా అవసరం లేదు, సగమైనా వేసుకోవచ్చు. షుగర్ని బట్టి, తినేవాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. షుగర్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఈ షుగర్ పొల్టా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కిందకి కలుపుకోవాలన్నమాట. చూపిస్తానండి. చూసారండి, మొత్తం పుల్టా అన్నీ కలిసిపోవాలన్నమాట. పుల్టా షుగరు, గుడ్డు పుల్టా షుగరు, బలలిత్ అన్నీ కలిసేలాగా ఇలాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా విడిపోవాలన్నమాట. అప్పుడే బలలిత్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు పొయ్యి అండి, చిన్న పొయ్యి వెలిగించుకుని సిమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఈ బలలిత్ని మూత పెట్టుకుని ఒక పావు గంట 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ వేసుకుని పైన వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఎగ్స్ ఆమ్లెట్ కోసం తీసుకున్నానండి. ఇందులో ఒక పించ్ ఆఫ్ షుగర్ అంటానండి, సాల్ట్ అండి. ఒక చిటికెడు సాల్ట్ అనమాట. చిటికెడు సాల్ట్, చిటికెడు బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి అనమాట.
చిటికెడు హెయిర్ పౌడరు, ఇది యాలక్కాయల పౌడరు, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా యాలక్కాయల పొడి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము. ఇదిగోండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న ఆమ్లెట్ అండి ఇందులో పైన వేసుకోవాలి. వేసుకుంటే ఆయిల్ అది బలలెత్తి పట్టి ఇంకా బాగా పెడతాయి అన్నమాట. అబ్జర్వ్ చేసుకుంటుందా బలలెత్తి. ఇప్పుడు మూత పెట్టి అదే మొత్తానికి 10 నిమిషాలు ఉంచాలండి. ఆల్రెడీ 5 నిమిషాలు ఉంచాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచుదాము, మగ్గనిద్దాం అనమాట సిమ్లో. అయిపోయిందండి, కట్టేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. నేనైతే ఆమ్లెట్ ప్లేట్లో తీసేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి ఇది. ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. ఇప్పుడు ఆమ్లెట్ పైన వేసేసుకుందాం. చూసారండి, అయిపోయింది. దీన్ని బలలెత్తి అంటారు అనమాట, అరబిక్ కంట్రీలో చాలా ఫేమస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మణిపూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.